హాయ్ అండి. ఈరోజు వీడియోలో పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందు రోజు నైట్ 2 గ్లాసులు పెసలు తీసుకొని దానిలో 2 స్పూన్లు బియ్యం వేసి శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఈ పెసలతో పాటు బియ్యం వేసి నానబెట్టుకోవడం వల్ల పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది. అలా అని మరీ ఎక్కువగా వేసేయకూడదు. 2 స్పూన్లు సరిపోతాయి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసి నైట్ మొత్తం నాననివ్వాలి. మార్నింగ్ కల్లా పెసలు మంచిగా నాని ఉంటాయి. ఇలా నానిన పెసల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో చిన్న అల్లం ముక్క వేసి దోసపిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సరిపడినంత వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే నానబెట్టిన పెసలన్నింటినీ కూడా కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్టు అలాగే కొంచెం పసుపు వేసి దోసపిండిని బాగా కలుపుకోవాలి. వాటర్ తక్కువయ్యాయి అనిపిస్తే కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసరట్టులోకి పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి దీనిలో 4-5 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత వేరుశనగ పప్పును ఇలా వేసి ఫ్రై చేసుకోండి. నేను వేరుశనగ పప్పును పొట్టు తీయకుండానే చట్నీ చేసేస్తాను. దీనిలోనే కొంచెం వేయించిన శనగపప్పును వేయండి. కొద్దిగా సాల్టు, కొంచెం జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు అలాగే కొంచెం కరివేపాకు వేసి చట్నీని తాలింపు పెట్టేసుకోండి. పెసరట్టులోకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆ పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పెసరట్టు వేయండి. అప్పుడు అట్టు బాగా వస్తుంది. దీని మీద కొంచెం ఆయిల్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి దోసను దోరగా వేయించండి. ఇలా దోస బాగా వేగాక టర్న్ చేసి ప్లేట్లోకి తీసేసుకోండి.